భక్తులకు, పర్యాటకులకు ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. ఈ నెల 23వ తేదీ నుంచి జ్యోతిర్లింగ సహిత దివ్య దర్శన్ యాత్ర పేరిట భారత్ గౌరవ్ టూరిస్టు రైలు యాత్రను ప్రారంభించనుంది. ఈ యాత్ర సికింద్రాబాద్లో ప్రారంభమై తమిళనాడు, కేరళలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల మీదుగా రామేశ్వరం జ్యోతిర్లింగం వరకు ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వే ఇదివరకు చేపట్టిన భారత గౌరవ్ టూరిస్టు రైలు యాత్రలు విజయవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ ఈ నెల 23వ తేదీ నుంచి 9 రోజుల పాటు మరో యాత్రను ప్రారంభించబోతుంది. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే రైలు తిరువణ్ణమలై, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, త్రివేంద్రం, తిరుచి, తంజావూర్ తదితర ప్రదేశాల మీదుగా వెళ్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు, యాత్రికులు సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లో ఎక్కవచ్చు, మరి దిగవచ్చు. ఛార్జీల విషయానికి వస్తే ఎకానమీ కేటగిరీలో జీఎస్టీతో కలిపి ఒక్కొక్కరికి 14,100 రూపాయలు, స్టాండర్డ్ కేటగిరీ థర్డ్ ఏసీ 21,500, కంఫర్ట్ కేటగిరీ సెకండ్ ఏసీ 27,900గా నిర్ణయించింది. ఆసక్తి కలిగిన ప్రయాణికులు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. సంప్రదించాల్సినటువంటి నంబర్ 9701360701 నంబర్ను కాంటాక్ట్ చేయవలసిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.